వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మియా ముస్లింల విషయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్ని కార్మికులుగా తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. అవసరమైతే మియా ముస్లింలను అడ్డుకోవాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మియా ముస్లింలు అంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు. వారు అక్రమంగా నివసిస్తుంటారు. వారు దశాబ్దాలుగా అస్సాంలో కార్మికులుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఎక్కువ మంది కార్మికులు మియా ముస్లింలే. కారణం వీరు చాలా తక్కువ వేతనాలకే పనిచేస్తారు. అందుకే కాంట్రాక్టర్లు కూడా వీరికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దీంతో స్థానికులకు ఉపాధి దొరకడం లేదని అస్సాంలోని ఇతర వర్గాల వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రజలని తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించడం విశేషం. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ అస్సామీలు మొఘల్స్ పై యుద్ధాలు గెలవగా లేనిది బ్రిడ్జిలు ఎందుకు కట్టలేరు? బోగిబీల్ బ్రిడ్జిని స్థానికులే కట్టారు. మార్పు రావాల్సిన సమయం వచ్చింది. అందుకే మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్లే పనుల్లోకి తీసుకోమని ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లకు చెప్పాను. డుబ్రి, బార్పేట వంటి వెనుకబడిన ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అని స్పష్టం చేశారు. నా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు కూడా చెబుతున్నా, ఇందులో దాచేది ఏమీ లేదు. అవసరమైతే మియా ముస్లింలను ఎలాగైనా అడ్డుకోండి. వారికి ఇబ్బంది అయితే రాష్ట్రం విడిచి వెళ్ళొచ్చు. మేము మియా ముస్లింలకు వ్యతిరేకమని నేరుగా చెప్తున్నాం. నేను వారికి ఇబ్బంది పెట్టాలనుకుంటే అర్ధరాత్రైనా వెళ్తాను అని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ పై కూడా హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. అతడు పాకిస్తాన్ ఏజెంట్ అని మళ్లీ చెప్తున్నానని, అవసరమైతే దీనిపై తన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని సవాల్ విసిరారు. ఏదేమైనా మరొక యోగిలాగా, యూపీ సీఎం యోగిలాగా హిమంత బిశ్వ శర్మ మారుతున్నారు. అలా మారాల్సిన అవసరం ఉందని ప్రజలు నీరాజనం పడుతున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మాకు చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.